సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు. కేంద్ర ప్రభుత్వం గతంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం కాకుండా, రైతుల ఆత్మహత్యలు జరగకుండా, దేశంలో వ్యవసాయాన్ని కాపాడాలా, ఆహార భద్రత ఉండాలా, దేశంలో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులు పెంచాలా అనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిషన్ అనేటువంటి సైంటిస్ట్ ఆధ్వర్యంలో కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి కూడా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మోడీ 11 సంవత్సరాలుగా ఇక్కడ సెంటర్లో ఉన్నాడు. కానీ ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే దాంట్లో ప్రధాన డిమాండ్ రైతులకు ఇప్పుడు ఎంత ఇస్తున్నారో గిట్టుబాటు ధర, దానికి ఒక 2 కలిపి ఇవ్వాలని చెప్పి ఆయన తీర్మానం చేశాడు. అదేవిధంగా అది ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. దానిపైన గత 10 ఏళ్ళుగా ఒక సమస్య కూడా పరిష్కారం చేశారు. కానీ ముందు కావాలి ఈ సమస్య చేయకపోగా కొత్తగా నూతన చట్టాలు తీసుకొస్తున్నాడు. ఇంతకుముందు 3 ఏళ్ళప్పుడు నూతన చట్టాలు తెచ్చాడు. ఢిల్లీలో సంవత్సరాలు ధర్నా చేసి అక్కడ చాలా మంది ఈరోజు చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన దిగి వచ్చి రైతులకు క్షమాపణ చెప్పి 3 చట్టాలు రద్దు చేశాడు. కానీ మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ లో కొత్తగా తీసుకొచ్చాడు ఈ చట్టాలు. ఈ చట్టాలు ఏమంటే డిజిటల్ అగ్రికల్చర్ అంట, నూతన సహకార వ్యవస్థ అంట. ఎవరు కావాలి డిజిటల్? ఇప్పుడు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఈనా ముందు అన్ని రకరకాలు ఉన్నాయి. కానీ పంటల గిట్టుబాటు ధర ఎక్కడా లేదు. ఎక్కడ దళారులు లేకపోతే కార్పొరేట్ సెక్టర్ దోచుకుంటాను తప్ప రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే నీ కమిషన్ లో నీ డిజిటల్ ఏమీ అవసరం లే. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తే, ఎంఎస్పీ ఇస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అవుతాయి. అది మీరేసిన కమిషన్, స్వామినాథన్ కమిషన్. ఆ విషయం మీద మీరు పరిష్కారం చేయండి. ఈ కొత్తవన్నీ పెట్టి రైతుల యొక్క బుర్రలు చెడతారుతుండే, రైతులు ఉద్యమాలు చేసే పరిస్థితి అవుతుంది. ఈరోజు ఢిల్లీలో 40 రోజులుగా ఉద్యమం చేస్తా ఉంటే ప్రాణాలకు వచ్చిన దళితేవాలని ఆయన చనిపోయేట్టుకున్నాడు. 20 మంది రైతులు అనవసరంగా జైల్లో పెట్టారు. ఈరోజు అక్కడ సింగుబాటులో అంతా కూడా రక్తపాతం జరుగుతా ఉంది. ఈరోజు ఢిల్లీలో రైతాంగం మీద జరిగే దమనకాండని ఖండిస్తున్నాం. వెంటనే ఎంఎస్పీ ఇవ్వాలా, రైతుల ప్రాణాలు కాపాడాలా, ఈ కేంద్రం తీసుకొచ్చినట్టు నూతన చట్టం రద్దు చేయాలా. అంతవరకు ఉద్యమం కొనసాగింది. జనవరిలో కూడా మళ్ళీ పెద్ద ఎత్తున 26వ తేదీ మళ్ళీ ఉద్యమం ఉంటుంది. దేశవ్యాప్త ఉద్యమం ఇట్లా కొనసాగిస్తామని చెప్పి మోడీ వెంటనే దిగి రావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. రామానాయుడు, ఏపీ రైతు సంఘం ఈరోజు రైతు దినోత్సవ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తారు. నరేంద్ర మోడీ అధికారం ఇచ్చిన తర్వాత రైతాంగ చట్టాలను కూడా నూతన చట్టాలు తీసుకోవడం వల్ల రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు లేకుండా కార్పొరేట్ శక్తికి అనుకూలంగా నిర్ణయాలు చేస్తారు. ఎంఎస్ రేట్ ఇస్తారని చెప్పినటువంటి అర్థమించి ఇంతవరకు అది ప్రకటించుకుంటా ఎంపీ కూడా ఇదే. ఈరోజు పంజాబ్, హర్యానా రైతులంతా ఢిల్లీ నగరంలో ధర్నాలు, రాష్ట్రాలు చేస్తుంటే ఆ రైతుల పైన లాఠీ చార్జీ లేదా భాష ప్రకటించడం లేదా కొంతమంది అరెస్ట్ చేసి ఇంకా జైలు పెట్టారు. ఒకద్దరు రైతు సంఘం నాయకుడు నిరాటి చేసి 4 రోజులు అవుతా ఉన్నా ఇంతవరకు సంప్రదించట్లేదు. ఆయన బతుకుతాడా సస్తాడా అనే అనుమానం. కాబట్టి అన్ని రైతు సంఘాల తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నది నరేంద్ర మోడీ వెంటనే పార్లమెంటులో నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, కార్పొరేట్ శక్తికి అనుకూలమైన నిర్ణయాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా